నమస్కారం మామ. బాగున్నారు మా అందరా? మంచిదే. కానీ ఒక 4 రోజుల నుంచి వర్షాలు దుమ్ము దులిపేస్తుంది మామ. కుండపోత వర్షాలు ఎడతెరిపి లేకుండా దుమ్ము దులిపేస్తూ ఉంది. ఇప్పుడే మామ ఒక అరగంట ముందా అలా వచ్చి బీభత్సం సృష్టించి వెళ్ళిపోయింది మామ వర్షం. నేనున్న ఇక్కడ వర్ధాపనంలా ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిందనమాట. మరి మీ ఏరియా ఏదో కామెంట్ చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదని కామెంట్ చేయడం మామ. నేను తీసుకుంటాను, మన సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, కరెంట్ వచ్చి పోతా ఉంది. సో నా ఫేస్ చూపించి లాస్ట్ ఆఫ్ అప్డేట్స్తో ఒక వీడియో చేద్దాం అనుకుంటాను. కరెంటు రావట్లా. మొత్తానికి ఇలా మీకు వాయిస్ రికార్డ్స్తో చాలా అప్డేట్స్ చెప్పబోతున్నాను. ఓటీటీ అప్డేట్స్ కానీ, అప్కమింగ్ థియేటర్ రిలీజ్ అప్డేట్స్ కానీ, షూటింగ్ అప్డేట్స్ కానీ చాలా అప్డేట్స్ ఉన్నాయి మామ. మరి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మధ్యలో అలా వచ్చి చూసి వెళ్ళిపోతే మంచి మంచి అప్డేట్స్ మిస్ అయిపోతారు. అది మామ మ్యాటరా. మొత్తానికి ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ నేచర్ స్టార్ నాని అప్కమింగ్ లేటెస్ట్ సీక్వెల్ మూవీ హిట్ 3 మామ. మరి ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఈ సినిమా నుంచి మనకు ఒక ప్రీ లుక్ పోస్టర్ ఈ నెల సెప్టెంబర్ 5న మూవీ టీం ఒక పోస్టర్ అయితే లాంచ్ చేయబోతున్నారు మామ. ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మరి హిట్ 2 లాస్ట్ ఎండింగ్లో అర్జున్ సర్కార్ అంటే ఆ హిట్ 3లో నాని క్యారెక్టర్ అర్జున్ సర్కార్ ఒక లెవెల్లో ఉండబోతేనే మనకు హిట్ 2 లాస్ట్ ఎండింగ్లో మనకు ఒక హింట్ ఇచ్చాడనమాట. మరి హిట్ 3తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. డ్యామ్ షూట్ దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రీజన్గా సరిపోదా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మామ. ఇంకొక 6 కోట్లు సినిమా కలెక్షన్ చేస్తే సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. అది మ్యాటర్ మొత్తానికే. ఇక నాని అప్కమింగ్ మూవీస్ లైనప్ చూసుకుంటే హిట్ 3 మనకు పోస్టర్ అయితే వచ్చేస్తుంది సెప్టెంబర్ 5. నెక్స్ట్ అక్టోబర్ మంత్లో షూటింగ్ ఉండొచ్చు. ఓకే. ఇక నెక్స్ట్ నాని అప్కమింగ్ మూవీ శ్రీకాంత్ ఓదెల. అంటే నాని సినిమా ఏది దసరా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఇంకో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది మామ. ఆ తర్వాత సాహో డైరెక్టర్ అండ్ ఓజీ డైరెక్టర్ సుజిత్తో ఒక సినిమా తీయబోతున్నాడు. మొత్తానికి 3 మూవీస్ లైనప్స్ ఇదే మామ నాని మూవీస్. ఓకే. ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ లేటెస్ట్ ప్యాన్ మూవీ గేమ్ చేంజర్. దాదాపుగా ఈ సినిమా నుంచి మనకు అప్డేట్స్ వచ్చి 5 నెలలు అవుతుంది మామ. ఇంతవరకు అప్డేట్ లేదు. అదేదో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారే జరగండి. ఆ తర్వాత మనకు అప్డేట్ లేవు. షూటింగ్ ప్రాసెస్లో ఉంది, షూటింగ్ జరుగుతుంది, తర్వాత పెండింగ్ పడుతుంది, షూటింగ్ జరుగుతుంది, ఇలా జరుగుతుంది. కానీ మనకు థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ టాక్ ఏంటంటే ఈ సినిమా ఫైనలీ ఇయర్ 2024 డిసెంబర్ 20 అంటే డిసెంబర్ 20న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ నెల సెప్టెంబర్ 7 ఆ రోజు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి మనకు పోస్టర్ రిలీజ్ చేస్తూ థియేటర్ రిలీజ్ డేట్ అయితే లాక్ చేయబోతున్నారు మామ. సో గెట్ రెడీ. ఓకే. ఇక నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ద గోట్ అండ్ ఇళయ దళపతి విజయ్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ ఇంకొక 2 డేస్లో ఈ నెల సెప్టెంబర్ 5న ఈ సినిమా మల్టీప్లెక్స్లో థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ బుకింగ్స్ మాత్రం వేల లెవెల్ ఉంది మామ. కానీ ఈ సినిమా ప్రజెంట్ టాక్ అయితే వైరల్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ ఒక 1 మినిట్ తర్వాత వచ్చే సీన్స్ మాత్రం హైలైట్గా ఉంటాయంట. స్టార్టింగ్ ఒక 1 మినిట్ తర్వాత నుంచి ఇంకా స్క్రీన్ ప్లే పరిగెడుతూనే ఉంటుందంట. అదేవిధంగా ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయంట మామ. అండ్ MS ధోని అండ్ క్యామియో ఇలా చాలా అయితే వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. సో మొత్తానికి సెప్టెంబర్ 5న మన ఛానల్లో ఒక షార్ట్ కట్ రివ్యూ ఉంటుంది. అదే ఫైనల్. మీకు తెలుసు కదా మన షార్ట్ కట్ రివ్యూ ఎలా ఉంటుందో. మన హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. అది మ్యాటర్. ఓకే. ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే హీరో శ్రీ విష్ణు అప్కమింగ్ లేటెస్ట్ మూవీ స్వాగ్ జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ టీజర్ అయితే డ్రాప్ అయింది. ఫుల్ ఫన్ ఉందనమాట. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న సినిమా ఇది. మొత్తానికి ఈరోజు సెప్టెంబర్ 3న ఈ సినిమా థియేటర్ రిలీజ్ డేట్ అయితే మూవీ టీం అనౌన్స్మెంట్ చేసిందనమాట. సో ఫైనలీ స్వాగ్ మూవీ నెక్స్ట్ మంత్ అక్టోబర్ 4 అంటే అక్టోబర్ 4న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే రీజన్గా మే మంత్లో ఒక తమిళ్ ఫిలిం మనకు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారనమాట. ఆ సినిమా టైటిల్ సత్య. ఈ సినిమా ఈ నెల సెప్టెంబర్ 7 అంటే సెప్టెంబర్ 7న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. ఆల్రెడీ ఈ సినిమా సంబంధించిన తెలుగు ట్రైలర్ యూట్యూబ్లో ఉంది. సో చెక్ ఇట్. అండ్ ఇది ఒక స్కూల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక లవ్ స్టోరీ మామ. అది మ్యాటర్. ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ అప్కమింగ్ లేటెస్ట్ ప్యాన్ మూవీ బిల్లా రంగా భాష. అండ్ ఒక 2 డేస్ బ్యాక్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు మామ. ఒక లెవెల్లో ఉంది. సో ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోండి. అండ్ విజువల్స్ మాత్రం ఒక లెవెల్ ఉంది మామ. బడ్జెట్ హై బడ్జెట్ సినిమా ఇది. ఓకే మామ. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే అండ్ ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు, ఇంక్లూడ్ నేను కూడా షాక్ అయిపోయాను అనమాట. ఏంటంటే నటసింహ నందమూరి బాలకృష్ణ గారు మనకు ఒక
ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఏంటంటే ఆదిత్య 369 అండ్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అనమాట తన కెరీర్లో. ఆ సినిమాని నేను డైరెక్షన్ చేయబోతున్న సీక్వెల్గా ఒక టైటిల్ చేంజ్ చేసి నేను చేస్తాను. దానికి హీరోగా నా కొడుకు మోషజ్ఞ హీరోగా డెబ్యూగా నేను పరిచయం చేస్తానని చెప్పాను అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో అది వైరల్ అయింది. తర్వాత అదేమంత పట్టించుకోవాలా. ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ డెబ్యూ హీరోగా రాబోతున్నాడు. ఎవరి డైరెక్షన్లో అంటే అండ్ హనుమాన్ సినిమా ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోసజ్ఞ హీరోగా డెబ్యూ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మామ. అండ్ ఈ నెల సెప్టెంబర్ 6 అంటే సెప్టెంబర్ 6న అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది మామ. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే అండ్ ఎస్టర్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా వరల్డ్ వైడ్ చాలా థియేటర్లో గబ్బర్ సింగ్ 4Kలో రిలీజ్ చేశారనమాట. అండ్ ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ చూసుకుంటే మన ఇండియాలోనే ఈ సినిమా 8,02,00,000 గ్రాస్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకముందు ఫస్ట్ టాప్ 1 ప్లేస్లో ఉండింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మురారి. ఆ సినిమా టాప్ 1 ప్లేస్లో ఉండింది. అండ్ నిన్న ఈ సినిమాతో మురారి సినిమాని బ్రేక్ చేసి ఇప్పుడు టాప్ 1 ప్లేస్లో ఉంది మామ రిలీజ్ మూవీస్లో. అది మ్యాటర్. మొత్తానికి మన ఇండియాలోనే 8,02,00,000 గ్రాస్తో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇక వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు గ్రాస్ కలెక్షన్ చేస్తున్నది టుమారో ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇళయ దళపతి విజయ్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ద గోట్. సో ఈ సినిమా తెలుగులో థియేట్రికల్ బిజినెస్ బ్రేకింగ్ టార్గెట్ 21 కోట్లు. సో మొత్తానికి థియేట్రికల్ బిజినెస్ చేస్తుంది 20 కోట్లు, కానీ కలెక్షన్ చేయాల్సింది 21 కోట్లు కలెక్షన్ చేస్తే తెలుగులో ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక 2 రోజులు ఈ సినిమా థియేటర్ రీచ్ అయిపోతున్నారు మామ తెలుగు తమిళ్లో. అండ్ అది మ్యాటర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ హీరో సుహాస్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ జనక అయితే గనక. అండ్ నిన్న సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. దానికి ముందు రోజు సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రీమియర్ షో పడిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. సో టికెట్స్ అయితే పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో అయితే అవైలబుల్ ఉంది. సో చెక్ చేసుకుని బుక్ చేసుకుని వెళ్ళిపోండి మామ. సో మొత్తానికి లాట్ ఆఫ్ అప్డేట్స్ ఇవే మామ ప్రజెంట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.